దశలలో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మొదటి దశలో 5 మండలాల్లో 110 గ్రామాలు, రెండవ దశలో 2 మండలాల్లో 36 గ్రామాలు, మొత్తము 146 గ్రామాల స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి. జనగామ జిల్లాలోని 5 మండలాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. స్క్రూటినీ విత్డ్రావల్స్ కూడా జరిగిపోయినాయి. 110 గ్రామ పంచాయతీలకు గాను జనగామ జిల్లాలోని 5 మండలాలలో 110 గ్రామ పంచాయతీలకు గాను 10 గ్రామ పంచాయతీలు గ్రామ ప్రజలందరూ కలిసి గ్రామాభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారు. ఒక జిడ్డగూడెం తండ మొదటి దశలో ఎన్నికలు జరిగిన జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన మొదటి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న జనగామ జిల్లా పరిధిలోని 5 మండలాలలో 110 గ్రామ పంచాయతీలలో స్టేషన్ గన్పూర్కు సంబంధించి 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా అయినాయి. ఈ 10 గ్రామ పంచాయతీలు కూడా దాంట్లో 9 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఒక గ్రామ పంచాయతీ మాత్రము అన్ని రాజకీయ పార్టీలు చిట్టగూడెం అనే గ్రామ పంచాయతీలో రాజకీయాలకు అతీతంగా ఒక అభ్యర్థిని సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత రెండో దశలో ఎన్నికలు జరుగుతున్న వేలేరు మరియు ధర్మసాగర్ మండలాల్లో ఇప్పటికే 2 గ్రామాలు ఏకగ్రీవమైనాయి. 146 గ్రామ పంచాయతీలకు గాను 12 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం చాలా సంతోషకరమైన విషయము అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను ఎన్నికల ముందు ఒక విషయాన్ని ప్రకటించాను. ఏ గ్రామంలోనైతే సర్పంచ్ ఏకగ్రీవం అవుతారో ఆ గ్రామంలో ప్రభుత్వ నిధుల నుండి మొదటి విడతగా 25 లక్షల రూపాయలు ఆ గ్రామాభివృద్ధికి మంజూరు చేయడం జరుగుతుంది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వారు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీసీ రోడ్లు అయితే సీసీ రోడ్లు, డ్రైన్స్ అయితే డ్రైన్స్, లేదా ఏదైనా కమ్యూనిటీ హాల్ కానీ ఇంకేదైనా పని చేసుకోవాలన్నా వాళ్ళ ఆలోచన మేరకు గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు తక్షణమే ఈ 12 గ్రామ పంచాయతీలకు 25 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు వేలేరు ధర్మసాగర్ మండలాల్లో ఉపసంహరణకు చివరి కాబట్టి ఆ గ్రామాలకు సంబంధించి ఆ మండలాలకు సంబంధించిన ప్రజలు కూడా గ్రామ ప్రజలు కూడా ఆలోచించి ఏకగ్రీవం చేసుకుంటే వారికి కూడా తక్షణమే ప్రభుత్వ నిధులను 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జనగామ జిల్లాలో అత్యధిక శాతము ఏకగ్రీవాలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరిగినాయి. ఇది ప్రభుత్వం పైన ప్రజలకు కూడా నమ్మకం, ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి మీద ఉన్న నమ్మకంతో ఏకగ్రీవం అయితే మా గ్రామాలు బాగుపడతాయనే ఆలోచనతోని, అభివృద్ధి చెందుతాయనే ఆలోచనతోని ఒక నిర్ణయానికి వచ్చి ఏకగ్రీవాలు తీసుకున్నందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏకగ్రీవం కావడానికి
సహకరించిన మా నాయకులు, మా మండల కమిటీలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఇప్పుడిప్పుడే మన నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి దాదాపుగా 1400 కోట్ల నిధులు అభివృద్ధి పనులకు మంజూరు చేశారు. అందులో చాలా వరకు టెండర్లు అయి పనులు ప్రారంభమైనాయి. మిగతాయి కూడా టెండర్లు అయి పనులు ప్రారంభించవలసిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా సకాలంలో పూర్తి కావాలి అంటే, వాటి ఫలితాలు ప్రజలకు అందాలి అంటే, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉంటుంది. ఎమ్మెల్యేగా నేను ఉంటాను, ఎంపీగా డాక్టర్ కడియం కావ్య గారు ఉంటారు. గ్రామానికి సంబంధించి కానీ, మండలానికి సంబంధించి కానీ, నియోజకవర్గానికి సంబంధించి కానీ ఏదైనా అభివృద్ధి కావాలి అంటే ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది. ఎమ్మెల్యే గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.